గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. హాయ్ అండి అందరికీ. నేనైతే మన విజయవాడ పడమట్లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న అతి పెద్ద పెట్ షాప్ అయిన గోల్డెన్ పెట్స్కి వచ్చాను. అసలు ఏమున్నాయో చూద్దాం రండి. ఎంట్రీలోనే కలర్ వీడియో చేపలు అయితే మనకి వెల్కమ్ చెప్పాయి. ఈ రంగురంగుల చేపలు చూస్తుంటే నాకైతే భలే ముచ్చటేసిందండి. ఎందుకంటారా, అదే మన మనుషుల్లో అయితే డబ్బున్నోడు, పేదోడు, నల్లోడు, తెల్లోడు, ఆ జాతోడు, ఈ జాతోడు అని చెప్పి రకరకాల ఎలివేషన్ తో బతుకుతున్నాం మనం. కానీ ఈ చేపల్లో ఎన్ని రంగులున్నా గానీ అన్ని కలిసి మెలిసి తిరుగుతున్నాయి. ఈ చేపల పేరు వచ్చేసరికి అర్వానా జైంట్ గొరామి. అయ్య బాబోయ్, ఏం చేపలండి బాబు, రకరకాలుగా ఉన్నాయి. వీటి పేర్లు అయితే నాకైతే తెలియట్లేదు. మనకు తెలిసిన పేర్లు అంటారా, కొరమేను, కోమలం, సొరచాప, శోభనం, మట్టగుడిస, రాగండి, బొచ్చ, బొమ్మిడాయలు, ఇలాంటి పేర్లు అయితే మనకు బాగా తెలుసు. వీటి పేర్లు ఏంటో మీరే కామెంట్ చేయండి. ఇక ఈ చేపల పేరు వచ్చేసరికి టెట్రా. భలే గమ్మత్తుగా ఉంది కదా దీని పేరు. అలాగే ఈ చేప పేరు వచ్చేసరికి ఏంజల్ ఫిష్ అంట. అందంగా ఉందిగా, ఆ మాత్రం ఉండాలండి పేరు కూడా. చూసారా, వయ్యారంగా నడుస్తుంది కదా, దీని పేరు వచ్చేసరికి సిల్వర్ షార్క్. వీటిని చూసారా, బుల్లి బుల్లిగా, బుజ్జి బుజ్జిగా ముద్దొచ్చేస్తున్నాయండి బాబు. వీటి మీసాలు చూస్తుంటే అంకుశం సినిమాలో రాజశేఖర్ గుర్తొచ్చాడు. ఇక దీని పేరు వచ్చేసరికి లాబ్స్టర్ అంటండి. మరి ఇంకా ఆలోచిస్తారంటండి, ఓసారి గోల్డెన్ పెట్స్ కి విజిట్ చేయండి. నేను మాట్లాడే మాటల్లో దీర్ఘాల్లో ఒత్తుల్లో ఏమైనా తేడా ఉంటే క్షమించండి. ఆగండి ఆగండి బాబు, ఈ పుంజుల్ని చూసి సంక్రాంతికి సిద్ధమైన సమరసింహారెడ్లు అనుకుంటారేమో. కాదండి బాబు, ఈ పొట్టి బుడంకాయ పేరు జపనీస్ బ్యాంటం. ఈ పొట్టోడైతే ఆ పెట్టను నిద్రపోనివ్వట్లేదు అనుకోండి. ఇంకా వీటి పేరు వచ్చేసరికి జావా స్పారో. వీటిని చూసారా, ఊసరవల్లులు. అదేనండి బాబు, తొండలు. ఇవి చాలా రకరకాల కలర్స్ తో చాలా పెద్ద సైజు పెరుగుతాయంట. దీని పేరు వచ్చేసరికి ఇగ్గువానా. ఇయే కాదండి బాబు, మనం ఎప్పుడు ఎక్కడా చూడండి రకరకాల రంగుల్లో ఎలకలు కూడా ఉన్నాయి. ఈ ముద్దుగా ఉన్న ఎలకల పేర్లు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అబ్బా, ఈ ఎలకలు చూసారా, ఏదో బట్టల సోడా వేసి ఉతికినట్టు తెల్లగా ఉన్నాయి. ఇక వీటి విషయానికి వస్తే వీటి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు అనుకుంటా, హ్యామ్స్టార్ అని. ఇంకా ఇవే కాదండి, హ్యామ్స్టార్ లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక ఈ డాగ్ పేరు వచ్చేసరికి షీజు. చూసారుగా ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇంకా ఈ అయితే కెమెరా ముందుకు రావడానికి తెగ పోటీ పడిపోతున్నాయండి. అరే కంట్రోల్ ఇద్దరిని చూపిస్తాలేరా. ఈ డాగ్ పేరు వచ్చేసరికి వీలో అంట. కానీ వీళ్ళల్లో వీళ్లే బాగా సరదాగా ఆడుకుంటున్నాయి. అచ్చి బాబోయ్, ఈ ముగ్గురు చూసారా, సమ్మర్ లో స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తే ఎలా హుషారుగా ఉంటారో ఆ మాదిరిగా ఉన్నారు వీళ్ళు. చూడడానికి టెడ్డీ వేర్ లాగా ఉన్న ఈ ముద్దు కొమ్మల పేర్లు గోల్డెన్ రెడ్ రివర్ అంట. మామూలుగా లేవు. ఇక దీని పేరు వచ్చి గ్రేట్ డేన్. ఇది కూడా చాలా అందంగా ఉంది. కాకపోతే దీని పేరు నాకు నోరు తిరగట్లేదు, అయినా కానీ ట్రై చేస్తాను. జర్మన్ షెపర్డ్. నిజంగా వీటితో మనం టైం స్పెండ్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. ఆహా, ఇది కూడా బుడి అడుగులేసుకుంటూ భలే హుషారుగా ఉంది. ఆగండి, మీకు పరిచయం చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఈ తెల్లని చిలక పేరు మలాకన్ కాకటో. ఈ మలాకన్ కాకటో అనే పక్షిని మొట్టమొదటిసారిగా మన విజయవాడలో గోల్డెన్ పెట్స్ వారి దగ్గరే అందుబాటులో ఉన్నాయి. దీని పేరు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. ఇందులో మాట్లాడేవి కూడా ఉన్నాయండి. అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నమాట. దీని పేరు బ్లాక్ క్యాప్ లారీ. లారీ అంటే పుష్ప సినిమాలో ఎర్రచంద్రం వేసుకొస్తాడు అల్లు అర్జున్, అలాంటి లారీ కాదండి బాబు, పక్షి పేరు లారీ. సినిమా వాల్ పోస్ట్ అంటించడానికి మైదా పిండి ఎంత ఇంపార్టెంటో ఈ గోల్డెన్ పెట్స్ వాళ్ళకి నేను చూపించబోయే పెట్ట అంత ఇంపార్టెంట్ అండి. దీని పేరు బ్లూ గోల్డ్ మకావ్. నీ ఎవ తగ్గేదేలే. దీంట్లో కొన్ని ప్రాంతాలు
మనకి ఇంట్లో ఉండే అన్నం కొండ తెలుసు, అడవుల్లో ఉండే అనకొండ తెలుసు, కానీ ఆ రెండింటికి డిఫరెంట్ గా ఉండే స్నేక్ ను చూపిస్తున్నా. దీని పేరే కార్న్ స్నేక్. ఈ స్నేక్ ను మొదటిసారి నేను పట్టుకున్నప్పుడు నా గుండె జారి ఫ్యాంట్ లోకి వచ్చింది. తర్వాత తెలిసింది ఇది చాలా ఫ్రెండ్లీ అని. ఈ కార్న్ స్నేకే కాదండి, వీళ్ళ దగ్గర రకరకాల స్నేకులు ఉన్నాయి, అన్ని ఫ్రెండ్లీయే. గులాబ్ జాములు కలగల్లాడిపోయాయిరా. అమ్మా! గోల్డెన్ పెట్స్, పడమట, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.